శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ రెడ్డి, రిటైర్డ్ సూపరింట్ జిల్లా పరిషత్ చిత్తూరు. రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక మంచి కార్యం, భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి కార్యాలు మనం చేయాలనే భావంతో ఈ అనాథాశ్రమం హరే రామ క్షేత్రం వృద్ధాశ్రమం అని చెప్పి నామకరణం చేసి ఇందులో ఇప్పటికీ ఒక 15 మంది శాత్పీరులు ఉన్నారు. వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ వృద్ధాప్యంలో వాళ్ళ జీవితంలో పడినటువంటి బాధలన్నీ తొలగిపోవాలనే భావనతో ఇక్కడ వాళ్ళకు నిత్య భజనలు, ప్రసాదాలు, తర్వాత వాళ్ళ మనసును వేరే విధంగా మళ్లించకుండా వీటికి మేము కేటాయిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుపుతూ ఉన్నాము. ఈ హరే రామ క్షేత్రం వృద్ధాశ్రమంలో లోక కళ్యాణార్థం జూన్ 5వ తారీఖు నుండి జూన్ 11వ తారీఖు వరకు రోజు యజ్ఞము, యాగాదులు, హరే రామ సంకీర్తనలు, 7 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమంలో నిర్వహించబడును. కావున 50 మంది పాల్గొని భగవంతునికి ప్రీతిపాత్రలు కావాలని చెప్పేసి కోరుచున్నాం. హరే రామ క్షేత్రం వృద్ధాశ్రమం చిన్ననడుంపల్లె, పోలవరం దగ్గర, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లాలో ఉన్నది. నా పేరు పాపమ్మ. మా ఊరు పెనుమూరు యానాదిపల్లె. నాకెవరు దిక్కులేదు. నేను చూస్తున్నాను. నాకు ఏనాటి పాలటీ లేకుండా చూస్తున్నారు. నా పేరు సుధాకర్. ఈ వృద్ధాశ్రమంలో 6 మంత్స్గా నేను ఇక్కడ ఉన్నాను. ఈ ఆశ్రమం ఓనైన ఈశ్వరెడ్డి గారు మమ్మల్ని బాగా చూసుకుంటా ఉన్నారు. మాకు అకామిడేషను ప్లస్ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఎవరైనా ఈ ఆశ్రమానికి ఈ దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వగలిగితే ఈ ఆశ్రమాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయవచ్చు. మా ఊరు పోలవరము. నేను ఇక్కడ వచ్చి చేరినాను 1 సంవత్సరం పైన అవుతా ఉంది. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నది. హరే రామ క్షేత్రం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల యొక్క జీవితాలు ఇంకొంచెం మెరుగుపరచుట కోసం దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించిన వారికి ఏటీజీ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తూ కలదు. కావున దయచేసి ముందుకు రావాలని కోరుచున్నాను.